వెల్కమ్ టు PM7 వార్తలు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు అయిన రంగరాజన్పై ఒక గ్యాంగ్ దాడి చేసిన నేపథ్యంలో ఈ దాడిని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇందులో బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇది ఒక వ్యక్తిపైన జరిగిన దాడి కాదని, ఇది ధర్మ పరిరక్షణ పైన చోటు చేసుకున్న దాడి అని ఆయన అభిప్రాయపడ్డారు. చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తాను తీవ్ర ఆవేదనకు లోనయ్యానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇది దురదృష్టకరమైన సంఘటనగా ఆయన అభివర్ణించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంపదకు, సాంప్రదాయాలు, ఆలయాల పవిత్రతను కాపాడడానికి తప్పిస్తున్నారని, పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దాడి వెనుక నిజానిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక రంగరాజన్పై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటో స్పష్టంగా పోలీసులు నిగ్గు తేల్చాలని పేర్కొన్నారు. రంగరాజన్పై దాడి చేసిన మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పలు విలువైన సూచనలను రంగరాజన్ తనకు అందించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణ పైన ఆయన ఎంతో తపన పడుతున్నారని, ఆయనపై చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన జరిగిన దాడిపై ఆయన తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆ గ్యాంగు నాయకుడిగా భావిస్తున్న వీర రాఘవరెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. గ్యాంగ్ లో మిగిలిన సభ్యుల కోసం మొయినాబాద్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే వారిని పట్టుకోగలం అని వారు తెలిపారు. ఈ క్రమంలో ప్రముఖులు అందరూ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ను పరామర్శించారు. ఆయనకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.